హలో ఆల్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో షిరిడి ప్రసాదాలయ వ్లాగ్ చేయబోతున్నాము. సో షిరిడి వచ్చిన వాళ్ళు దర్శనం కొరకు సో ఇక్కడ కూడా తప్పకుండా భోజనం చేయాలి, ఎందుకంటే ఇది బాబావారి ప్రసాదం కాబట్టి. అండ్ మనకి ఇది పొద్దున 9:30 నుంచి రాత్రి 9:30 వరకు టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది భోజనానికి. అండ్ భోజనం వచ్చేసి 10 గంటల నుంచి పొద్దున రాత్రి 10 గంటల వరకు వడ్డిస్తారు మనకి ఇక్కడ. సో ప్రసాదం అనేది మనకి భక్తుల కోసం చేస్తారు. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నార్త్ వాళ్ళకి గాను సౌత్ వాళ్ళకి గాను ఎటువంటి ఇబ్బంది లేకుండా మెన్యూ అనేది ఉంటుంది. సో మనకి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి కంప్లీట్గా బాబావారి ప్రసాదం అన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ ఇది యాక్చువల్గా మేము శనివారం వచ్చాము. సో రీసెంట్గా విజిట్ చేశాను షిరిడి. సో చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఇంకా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ప్రసాదాలయ మనకు మధ్యాహ్నం వచ్చేసాము. సో టోకెన్స్ తీసుకోవడానికి మనం క్యూ లైన్లో వెళ్ళాలి. ఫస్ట్ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ టోకెన్స్ ఉంటాయి అండ్ మనకి ఇంకా 50 రూపీస్ టోకెన్స్ కూడా ఉంటాయి. సో 50 రూపీస్ టోకెన్స్ ఏంటి అంటే మనకు కొంచెం సర్వీస్ బాగా చేస్తారు అన్నట్టు, ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సో ఇది మాత్రం మనం ఫ్రీ తీసుకుందాం. సో మనకి ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి సో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు అది ట్రై చేయొచ్చు, అది సపరేట్ సర్వీస్ ఉంటుంది. ఇంకా ఇది మనకి లొకేషన్ వచ్చేసి మనకి ఇది షిరిడి మెయిన్ టెంపుల్ నుంచి 1.7 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలంటే మాత్రం మనకి ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. 750 మీటర్లే ఉంటుంది. సో ఆటో వాళ్ళకి ఎక్కువగా ఛార్జ్ చేసే ఛాన్స్ ఇవ్వకండి. సో డబ్బులు ఊరికే రావు. అండ్ ఇంకా మనం ఎంటర్ అయిపోదాం లోపలికి. సో మనకి దీంట్లో పెద్ద స్పెషాలిటీ ఏంటంటే ప్రసాదాలయానికి ఇది మనకి కంప్లీట్గా సౌర విద్యుత్తో నడుస్తుంది, అంటే సోలార్ పవర్తో నడుస్తుంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్తో నడిచే ఆలయం ఇదే అని చెప్పుకోవచ్చు ప్రసాదాలయం. అదే కాకుండా మనకి ఇక్కడ ఒకటేసారి 3500 మంది కూర్చొని ప్రసాదం స్వీకరించే కెపాసిటీ కూడా ఉంది. సో చాలా మంచి విషయం. అండ్ ఇక్కడ మీరు పక్కన అబ్జర్వ్ చేస్తే మనకి బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది. సో బేబీని క్యారీ చేసే వాళ్ళు ఇబ్బంది పడకుండా వీళ్ళు ఏర్పాటు చేశారు, మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మనం టోకెన్ ఎంటర్ చేస్తేనే ఇక్కడ మనకు యాక్సెస్ అనేది వస్తుంది లోపలికి వెళ్ళడానికి. అండ్ టోకెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాత్రి 9:30 వరకే ప్రొవైడ్ చేస్తారు, పొద్దున 9:30 నుంచి. సో భోజనం అయితే 10 నుంచి 10 వరకు సర్వ్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు బయట చాలా హోటల్స్ చాలా ఉంటాయి కానీ మీరు అవేవి వెళ్ళకండి. సో షిరిడీకి వచ్చారంటే బాబావారి ప్రసాదం తినకుండా వెళ్ళకండి. సో ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. సో అంతా మనకి హైజీన్గా టేస్టీగా మనకు. దాంతోపాటు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటే కూడా మనం చూపిస్తాను నేను మీకు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకి ఆల్రెడీ మనకి సర్వింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటాయి బ్యాచెస్ అనేది, వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్లు వడ్డిస్తూ ఉంటారు. సో చాలా కష్టపడతారు వీళ్ళు, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మనం. సో బాబావారి కోసం చేస్తారు వీళ్ళు, మనం కూడా అది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా మనం కూర్చుందాము. సో కూర్చుంటే మనకి అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి, మనం ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నీళ్ళ దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి. ఇవాళ శనివారం మధ్యాహ్నం, సో అంత క్రౌడ్ అయితే అనిపించట్లేదు నాకైతే. ఆదివారం చాలా ఎక్కువగా ఉంటారు ఖచ్చితంగా. సో ఆదివారం చాలామంది వస్తారు కాబట్టి శనివారం రాత్రి నుంచి ఎక్కువగా క్రౌడ్ అనేది ఉండవచ్చు. ఇంకా నీళ్ళు చూడండి మీరు, కంప్లీట్గా మనకు ఈ ట్రాలీస్లో తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ప్రసాదాలయంలో మొదటి ప్రసాదం అనేది సాయిబాబా గారికి నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు పెడతారు, అదొక మంచి విషయం. సో ఇక్కడ మనకు రవ కేసరి పెడుతున్నారు. సో ఈ రవ కేసరి అనేది మాత్రం వీళ్ళు ఒకసారే సర్వ్ చేస్తున్నారు, సో మళ్ళీ సర్వ్ చేయరు. సో మనకి మిగతా ఐటమ్స్ అన్నీ మనకి ఎన్నిసార్లు కావాలంటే నేను సర్వ్ చేస్తారు. సో రవ కేసరి చాలా బాగుంది. అన్నీ ఒకసారి పెట్టాక మనం ప్రసాదం అనేది స్వీకరించడం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్లేట్స్ అనేవి మనకి కంప్లీట్గా మనకి యాక్చువల్గా దీంట్లో ఏంటంటే మనకు పుల్కాలు కూడా ఇస్తారు ఇక్కడ. సో రోటీలు కానివ్వండి, అన్నం కానివ్వండి, పప్పు, ఇవన్నీ మనకు ఎలా అంటే మనకి ఎటువంటి భక్తులైనా కానివ్వండి, ఇప్పుడు నార్త్ వాళ్ళు కానివ్వండి, మనకు సౌత్ వాళ్ళు కానివ్వండి, సో అందరూ తినే విధంగా ఈ మెన్యూ అనేది ఉంటుంది. సో ఈ ప్రసాదం యొక్క మెన్యూ ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో అన్నం పెడుతున్నారు. కంప్లీట్గా మనకు హ్యాండ్స్ అయితే ఎక్కడ యూజ్ చేయట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇంకా మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెయిన్గా మనకి ప్రసాదంలో రోటీస్ ఉంటాయి, అన్నం ఉంటుంది, దాంతోపాటు మనకి ఒక పప్పు ఉంటుంది, 2 రకాల వెజిటబుల్ కర్రీస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఇక్కడ పెసరపప్పు మూంగ్ దాల్ ఇచ్చారు. సో దాంతోపాటు మనకు వెజిటబుల్ కర్రీ ఒకటి, అండ్ ఇది సాంబార్ లాగా ఉంది. సో దీంట్లో కూడా వెజిటబుల్ సాంబార్ లాగా ఉంది. సో ఇంకా మనకు ఉప్పు కూడా పెట్టారు. సో నెక్స్ట్ మనకి వచ్చేసేది రోటీ ఐటమ్ వచ్చేస్తుంది, ఫుల్కా రోటీ వాట్ ఎవర్. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సర్వ్ చేస్తారు. సో అది కూడా మనకు నచ్చినంత తినచ్చు. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. పుల్కాలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో పుల్కాలు మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకి 2 పుల్కాలు ఇస్తారు. Here we go.
నేను ఇవన్నీ ఐటమ్స్ రెండోసారి కూడా అడిగి మరీ మొహమాటం లేకుండా పెట్టించుకొని తిన్నాను. సో అలా తిన్నాక మాత్రం నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే బాబా వారి దర్శనం చేసుకున్నాక చాలా దూరం నడిచాను ఈ రోజంతా. సో ఆ దర్శనం అయిపోయాక ఇలా ప్రసాదం తింటే మాత్రం నాకు మంచి సంతృప్తి అనేది దొరికింది. సో మీకు కూడా దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా బాబావారి ప్రసాదం స్వీకరించండి బాబావారి ప్రసాదాలయంలోనే. ఇంకా బయట చూస్తే మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ శివసృష్టి అనే మ్యూజియం కూడా ఉంది. అలానే మీరు బయటకు వచ్చేసాక మీరు ఇక్కడ ఒక అపరూపమైన దృశ్యం చూడొచ్చు. అది ఏంటి అంటే బాబా వారు ప్రసాదాన్ని స్వయంగా తానే వండుతున్న దృశ్యం చూడొచ్చు. మనకి వేడిగా ఉండే ప్రసాదాన్ని కూడా తన చేతితో కలిపేవారు. సో దాన్ని వీళ్ళు మనకి విగ్రహ రూపంలో రియలిస్టిక్గా చాలా న్యాచురల్గా ఇక్కడ ప్రతిష్ఠింపజేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. సో మనకు అలాంటి మనకు పూర్వం రోజుల్లో చూడలేకపోయాము దృశ్యాన్ని. సో ఇప్పుడు చూసి మనం ఆనందపడవచ్చు డెఫినెట్గా. సో బాబా వారి లీలలు అలాంటివి. సో బై ద వే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను తప్పకుండా. మీరు కనుక షిరిడి ప్రసాదాలయ విజిట్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా షేర్ చేసుకుంది కింద కామెంట్ సెక్షన్లో. సో మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.